రైతులకు నీళ్లేవి, ఆపండి మీ డ్రామాలు. తెలంగాణలోని అధికార విపక్షాల మధ్య మొదలైన సరికొత్త నీటి పంచాయతీ. గోదావరి నుంచి కృష్ణా షిఫ్ట్ అయిన ఈ వాటర్ వార్ సరికొత్త రాజకీయ రగడకు దారితీస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరోసారి వాటర్ వార్ మొదలైంది. ఈసారి పాలమూరు నీటి ప్రాజెక్టులపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. రేవంత్ ఉత్తమ్ పాలమూరుకు నీళ్లు రాకుండా చేస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. నీళ్లు వస్తున్నా జూరాల పంపులు ఆన్ చేయడం లేదన్నారు. పాలమూరుకు నీళ్లు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. అయితే కృష్ణా నీటిలో సింహభాగం పాలమూరు జిల్లాకే చెందుతాయని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటూ బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ రోజు కూడా 3 మోటార్ల కంటే ఎక్కువ పంపిణీ జరగలే. ఈ రోజు వాటిని సంపూర్ణంగా తెలంగాణకు, దానిలో పాలమూరు జిల్లాకే అత్యధిక సింహభాగం నీళ్లు కృష్ణా నది పైనటువంటి జల హక్కును సంపూర్ణంగా వాడుకుంటాం. కరువును సాకుగా చూపించి పాలమూరు రైతులకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు నిరంజన్ రెడ్డి. సర్కార్ వింత వాదన ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రకృతి ప్రసాదంగా వచ్చినాయి, అలా కర్ణాటక నుంచి వస్తున్నాయి, మనకు వస్తాయి. ఎగువన కర్ణాటకలో వాళ్ళు ఇప్పుడు దాచుకోవడానికి కూడా జాగలేదా బాబు? ఈ నీళ్లు లేవు అనే పిరికి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా ఎందుకు భయకంపితులు చేస్తారు? ఎగువన వచ్చేటువంటి వరదను దాచుకోవడానికి కర్ణాటకకు అవకాశం లేదు. భవిష్యత్తు అవసరాల కోసం నీటిని జాగ్రత్తగా వాడుకోవాలనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించింది అధికార పార్టీ. 10 ఏళ్లు పాలించిన వారికి ఈ విషయాలు కూడా తెలియవా అంటూ మండిపడ్డారు. డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ 2027 జూన్ వరకు కూడా తాగునీటి అవసరాల కోసం నీళ్లు మనం ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే జాగ్రత్తగా వీలైన కాడ ఆర్దడి పంటలు కూడా వేసుకోండి. ఫర్దర్ వాటర్ వస్తుందో తెలియదని చెప్తా ఉన్నాం. ఇక ఈ 11వ తేదీలోపు పంపులను ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి భారీ సంఖ్యలో రైతులతో నార్లాపూర్ ప్రాజెక్టును ముట్టడిస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్లు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్ని స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమైతుందిలే, ఏమో మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నార్లాపూర్ దగ్గర నీళ్లు నిల్వ చేసే అవకాశం ఉన్నా అక్కడ కాల్వకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు జూపల్లి. కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు అక్కడికి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్ ముట్టడిస్తారంట. నార్లాపూర్ నీళ్లు రిజర్వాయర్ ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ముందుకు పోయి వట్టెన్ నుంచి కరివెన దాటి ఉదండాపూర్ నీళ్లు పోవాలంటే అవి పూర్తి కావాలన్నా వద్దా? రెండవది, అసలు మీరు ఏం చేస్తారు? దానికి శాంక్షన్ లేదు కదా. ఇప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గోదావరి జలాలపై నీటి పంచాయతీ కొనసాగగా ఇప్పుడు కృష్ణా జలాలపై రగడ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ రచ్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో అనే చర్చ రాజకీయాల్లో మొదలైంది.